నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా ఇది. ఇక్కడ చూడు, ఇక్కడ ఇఫ్ x1, x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది quadratic equation x² plus bx plus c is equal to 0 and c not equal to 0, find the value of a1x plus b whole power minus 2 plus a2x plus b whole power minus 2 in terms of a comma b అనమాట. అంటే దీనిని a comma b comma c టర్మ్స్లో మనం ఆన్సర్ రాయాలని చెప్పేసి అన్నాడు. ఓకేనా? దీని వాల్యూ ఇది రూట్స్ కాదు, ఇది సపరేట్, ఇది సపరేట్ రూట్స్ కాదు, ఇది ఒక విలువ. దీన్ని మనం సింప్లికేషన్ చేసి a comma b comma c విలువలో రాయాలి. సో దానికి ఇంతకుముందు ఏం చెప్పండి, ax స్క్వేర్, ఇక్కడ చూడము, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా కామా బీటాలో రెండు రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ కదా. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, c బై ఏ, అంతేనా? ఇప్పుడు ఏం చేశాడు, ఆల్ఫా కామా బీటాలు ఇవ్వకుండా x1 కామా x2లో రెండు రూట్స్ ఇచ్చాడు కదా, వాటి పేర్లు ఏదన్నా ఇవ్వచ్చు మనకి. x1 కామా x2 రెండు రూట్స్ ఇస్తే ఎంత, అప్పుడు x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ మైనస్ b బై ఏ అవుతుంది కదా. x1 ఇంటూ x2 ఎంత అవుతుంది, c బై ఏ అవుతుంది, అక్కడ రూట్స్ ఇచ్చిన దాన్ని బట్టి. ఓకేనా? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cకి m కామా n రెండు రూట్స్ ఎన్నుకుందాం, అప్పుడు ఎంత వస్తుంది, అది m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ, m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు c బై ఏ. ఓకే సార్? సో దేనికో ఎట్లా ఇచ్చినా కానీ రూట్స్ ప్రకారంగా అంటే ఎంఎన్ ఇవ్వడు కానీ అది వాల్యూస్ కానీ ఎక్స్ కామా ఒక దీనికి ఎక్స్ కామా గామా కామా బీటా, బీటా కామా గామా ఇచ్చాడుకో, బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ, బీటా గామా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అనమాట. అలా రాసుకుంటాం. అంటే మనకి ఎక్కువ శాతం ఆల్ఫా బీటాలు ఇస్తాడు, కొన్నిసార్లు x1 కామా x2 ఇచ్చాడు అనుకోండి, మనం ఎలా రాసుకుంటారు, ఆల్ఫా కామా బీటా ఇస్తే ఆల్ఫా ప్లస్ బీటా రాస్తారమ్మా, ఆల్ఫా బీటా రాస్తారు. x1 కామా x2 ఇస్తే x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు బీటా, ఆల్ఫా బదులు x1, బీటా బదులు x2 అనమాట. ఓకేనా? అర్థమైపోయింది? రైట్. ఇప్పుడు ఆన్సర్ రాసేది. అంటే ఇప్పుడు ఏబి ఇచ్చాడు కదా సార్, అలా రాయాలి సార్. ఏబేంటి? ఆ వాల్యూస్ ఇచ్చాము, అదేంటి సార్, ఏ కామా బి కామా. ఇది ఆన్సర్ దీంట్లో ఉంటుంది అంతే. ఏ కామా బి కామా అంటే వచ్చే ఆన్సరు ఏ కామా బి కామా ఉంటుంది అంట, అది అవసరం లేదు మనకి. ఓకేనా? అంటే దాంట్లో వస్తుందని అర్థం అనమాట. సో దానికి ఇప్పుడు చూద్దాం, ఇది రాద్దామా మనం, గివెన్ ఈక్వేషన్. ఓకేనా? గివెన్ ది quadratic equation is ax square plus bx plus c is equal to 0. Given the quadratic equation is ax square plus bx plus c is equal to 0. దీనికి రూట్స్ ఏంటన్నా, ఆల్ఫా కామా బీటానా, x1 కామా x2 నా, ఇక్కడ x1 కామా x2 అదే రాద్దాం, ఏది ఇస్తే అదే రాద్దాం. ఓకేనా? లెట్ x1 కామా x2 ఆర్ ది టూ రూట్స్ ఆఫ్ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 1 లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 అనమాట. x1 కామా x2లో ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆర్డర్. మరి x1 కామా x2లో దీని యొక్క రూట్స్ అంటే అప్పుడు ఏం రాసుకుంటారు, x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ కదా, అంతేనా? x1 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ అంతా c బై ఏ, అంతేనా? ఆల్ఫా కామా బీటా ఇస్తే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా c బై ఏ. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఆల్ఫా కామా బీటా బదులు x1 కామా x2 ఇచ్చాడు కాబట్టి x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ మైనస్ b బై ఏ, x1 x2 ఈజ్ ఈక్వల్ c బై ఏ. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూ ఎంత కనుక్కోవాల్సింది, ఇంతవరకు అయిపోయింది కదా. ఫైండ్ ది వాల్యూ ఎంత, ఫైండ్ ది వాల్యూ కనుక్కోవాల్సింది ఎంత, a1x ప్లస్ b1 పవర్ మైనస్ 2 ప్లస్ a2x ప్లస్ b2 పవర్ మైనస్ 2. ఓకేనా? a1x ప్లస్ b హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ a2x ప్లస్ b2 పవర్ హోల్ పవర్ మైనస్ 2. ఇంతకుముందు మైనస్ పవర్ వచ్చినప్పుడు మనం ఏం చేసాం, కిందకి రాసావా, కిందకి రాసి ఎలా రాసుకోవచ్చు దీన్ని, 1/a1x ప్లస్ b హోల్ పవర్ మైనస్ ప్లస్ 2, అంతేనా? కిందకి వస్తే ప్లస్ 2 కదా, 1/a2x ప్లస్ b2 హోల్ పవర్ 2. ఓకేనా? పైన ఉన్నది అంశం కిందకి వస్తే ప్లస్ 2 అవుతుంది కదా. దీన్ని రెండు రకాలు కూడా చేసి ఈ ప్రాబ్లం. ఓకే, మనకు తెలిసిన మోడల్లో చేద్దాం, ఇది భావన పద్ధతిలో చేద్దాం. మనకి దీనికి ఎల్సిఎం ఇది పవర్ మైనస్ 2 కింద రాస్తే స్క్వేర్ ప్లస్ అయితే, పవర్ మైనస్ 2 కింద రాస్తే ప్లస్ 2 ప్లస్ అయితే. దీనికి ఎల్సిఎం ఎంత, a1x ప్లస్ b స్క్వేర్
a2x ప్లస్ b పవర్ స్క్వేర్ హోల్. సార్ హోల్ పవర్ 4లో రాయలేం కదా సార్. ఎందుకు రాయలు? ఇది ఇంటూ ఇది కదా, ప్రోడక్ట్ కదా, ఎల్సిఎం. మరి డైరెక్ట్ డైరెక్ట్ అంటే a1x ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంది కదా సార్. దాన్ని నిరం చేద్దాం, దాన్ని చేద్దాం. ఓకే. ఇది ఎన్నిసార్లు పోతుంది దీంట్లో? a1x స్క్వేర్, a1x ప్లస్ b హోల్ స్క్వేర్, a1x ప్లస్ b హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి? రిమైనింగ్ a2x ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంటుంది కదా. ఇది ఇంటూ ఇది 1 ఎంత? a2x ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a2x ప్లస్ b హోల్ స్క్వేర్, a2x ప్లస్ b హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది? a1x ప్లస్ b హోల్ ఇంటూ 1 అంటే a1x ప్లస్ b హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు పైదాన్ని డిరైవ్ చేద్దాం మనం. పైదాన్ని డిరైవ్ చేస్తే ఇది a2x ప్లస్ b హోల్ స్క్వేర్ ఎంత? a2 స్క్వేర్ x స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 2 a2bx a2bx ఏనా? a2bx ప్లస్ a1 స్క్వేర్ x స్క్వేర్ x1 కదా. ఇది దేనికి x1 పెట్టాం మనం? రాంగ్ పెట్టామనుకుంటా కదా. కరెక్టే సార్. a2x ప్లస్ b హోల్ స్క్వేర్ అంతే సార్. a1x ప్లస్ b హోల్ ఇది స్క్వేర్ x1 అమ్మా, ఇది x1 అమ్మా. ఇది ప్రాబ్లంలో సార్ ఎక్స్లో 2 ఇంకా 1 పెడితే అయిపోద్ది సార్. ఎక్స్లో సార్ మీరు ఏలో పెట్టారు 1కి అక్కడ సార్. ఇంకోటి సార్ మీరు ఎక్స్లో పెట్టలేదు సార్. అదే ఇది ఈ క్వశ్చన్ ఇది రాంగ్. ఇది a1, ఇది x1, ఇది x2, ఇది ఓకే. ఎస్ సార్. ఇది ax1 ప్లస్ b పవర్ -2 ప్లస్ a2x ప్లస్ b పవర్ -2 అనమాట. ఇది x1, ఇది x1 ఓకే. ఇప్పుడు ఇది కాదు, ఇది 1, ఇది 2, ఇది 1, ఇది 2, ఇది 2, ఇది 1. అలా సార్ అర్థం ఇక్కడ వచ్చి ఓకే సార్. క్వశ్చన్ కొంచెం మనం రాంగ్ రాసుకున్నాం మనం. ఇక్కడ క్వశ్చన్ చూడు, అది సేమ్ ax1 ప్లస్ b పవర్ -2 ప్లస్ ax2 ప్లస్ b పవర్ -2 అనమాట. ఓకేనా? ఇది x1, ఇది x2 అనమాట. దీనికి కావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ax1 ప్లస్ b పవర్ -2 ప్లస్ ax2 ప్లస్ b పవర్ -2. ఓకేనా? రైట్. ఇప్పుడు దీనికి ఎలా రాసుకుంటాం? దీన్ని 1/ax1 ప్లస్ b పవర్ స్క్వేర్ ప్లస్ 1/ax2 ప్లస్ b హోల్ పవర్ స్క్వేర్. ఓకేనా? దీనికి ఎల్సిఎం కడితే ఎంత? ఎల్సిఎం ax1 ప్లస్ b స్క్వేర్ ఇంటూ ax2 ప్లస్ b స్క్వేర్, ax1 ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ ax2 ప్లస్ b హోల్ స్క్వేర్. నెక్స్ట్ ax1 ప్లస్ b హోల్ స్క్వేర్, ax1 ప్లస్ b హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ a2x ప్లస్ b హోల్ స్క్వేర్ రిమైనింగ్ ఉంటుంది కదా. ఇది ఇంటూ పై ఎంత? 1 కదా. a2x ప్లస్ b హోల్ స్క్వేర్ ఇంటూ 1 ఎంత? a2x ప్లస్ b హోల్ స్క్వేర్. నెక్స్ట్ a2x ప్లస్ b హోల్ స్క్వేర్, a2x ప్లస్ b హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ a1x ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంటుంది ఇంటూ 1 a1x ప్లస్ b హోల్ స్క్వేర్. ఓకే. పైదాన్ని మనం ప్రోడక్ట్ చేసేద్దాం. ఎంత ఇది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎంత? a స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab x2 కదా. 2ab x2. నెక్స్ట్ అది ఇది a స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab x1 డివైడ్స్. ఇది స్క్వేర్ కామన్ తీస్తే ఎంత అవుతుంది? ax1 ప్లస్ b ఇంటూ ax2 ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఓకే. స్క్వేర్ కామన్ తీసారు. ఇప్పుడు చూడు, ఇది ఈ రెండు చూడు, ఇది ఏ స్క్వేర్ కామన్ వస్తుంది కదా. ఏ స్క్వేర్ ఇంటూ
x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ దీని చూడు దీని నుంచి 2ab ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 2b స్క్వేర్ అవుతుంది కదా, బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది ప్లస్ 2b స్క్వేర్ అవుతుంది బై లాన్ దాన్ని ప్రోడక్ట్ చేస్తే ఎంత అవుతుంది, స్క్వేర్లో ఉన్న దాన్ని ప్రోడక్ట్ చేస్తే a1x ఇంటూ ax2 ఎంత అవుతుంది, ఇది a స్క్వేర్ x1 x2 ప్లస్ ab x1 నెక్స్ట్ b ab x2 ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ అంతేనా, a1x ఇంటూ ax2 అంటే a ఇంటూ a స్క్వేర్ x1 ఇంటూ x2 ax1 ఇంటూ b ab x1 ప్లస్ b ఇంటూ ax2 ab x2 b ఇంటూ b అంత b స్క్వేర్ సరిపోయిందా, రైట్. దీనికి కామన్ ఇద్దాం ఇక్కడ, దీన్ని ఏమిటి a2 ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ 2ab ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ 2b స్క్వేర్. ఇంకో మార్కర్ కావాలి, ఎంతది a స్క్వేర్ x1 x2 ప్లస్ ab ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ b స్క్వేర్ మన హోల్ స్క్వేర్ ఉంది, ఓకేనా, రైట్. ఇప్పుడు x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ ఫార్ములా ఐడియా ఉందా, x1 ప్లస్ x2 ఆన్సర్ వచ్చు, x1 x2 వచ్చు, x1 ప్లస్ x2 వచ్చు మనకి, కానీ x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ఆన్సర్ ఫార్ములా ఐడియా ఉందా నీకు, ఫార్ములా x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ఆన్సర్ ఎంత, x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 2x1 x2 ఫార్ములా ఐడియా ఉందా, x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ఇది కూడా x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 2x1 x2 ఫార్ములా, ఇది ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇట్ కెన్ బి రిటన్ హ్యాస్ ఎంతది ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ ఎంతది x1 ప్లస్ x2 స్క్వేర్ ఎంత, x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 2x1 x2 ప్లస్ 2ab x1 ప్లస్ x2 ప్లస్ 2b స్క్వేర్ హోల్ బై a స్క్వేర్ x1 x2 ప్లస్ ab x1 ప్లస్ x2 ప్లస్ b స్క్వేర్ మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది, ఓకే. ఇప్పుడు x1 ప్లస్ x2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎంత a స్క్వేర్ ఇంటూ x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ ఎంత, x1 ప్లస్ x2 ఎంత మైనస్ b బై a మైనస్ b బై a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x1 x2 ఎంత c బై a ప్లస్ 2ab ఇంటూ x1 ప్లస్ x2 ఎంత మైనస్ b బై a కదా, మైనస్ b బై a మైనస్ b బై a ప్లస్ 2b స్క్వేర్. నెక్స్ట్ ఎంత a స్క్వేర్ ఇంటూ x1 అంటే c బై a ప్లస్ ab x1 ప్లస్ x2 ఎంత మైనస్ b బై a ప్లస్ b స్క్వేర్ హోల్ పవర్ స్క్వేర్, ఓకేనా. a స్క్వేర్ ఇంటూ ఇదంతా b స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 2c బై a ప్లస్ a క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఓకేనా. అయితే ఇది మైనస్ 2b స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ఆ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇదంతా ఇది ఏ కిలోలో స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏసీ ఉంటుంది కదా, ఏసీ. నెక్స్ట్ ఏకి ఏ క్యాన్సిల్ అయితే మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మన హోల్ స్క్వేర్ ఉంది, ఓకేనా. మైనస్ 2b స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. రిమైనింగ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్కి ఏకి ఎల్సిఎం కాదు ఏ స్క్వేర్ 1 టైమ్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏ అంటే ఏ స్క్వేర్లో
వన్ టైప్ అవుతుంది కదా, ఏ టైప్ అవుతుంది, ఏ టైప్ ఏంటి అంత 2ac అంతేనా ఎస్ సార్. బై ఈ టర్మ్ పోతుంది. సార్ ఏ స్క్వేర్ ఇటు సైడ్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలి. ఇది అవుతుంది నెక్స్ట్ అదే చేద్దాం. ఏసీ హోల్ స్క్వేర్ ఓకేనా, ఏసీ హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎస్ సార్. రిమైనింగ్ టర్మ్స్ అంతా బి బి స్క్వేర్ 2ac బై బై ఏసీ స్క్వేర్. ఏ స్క్వేర్ సి స్క్వేర్ డైరెక్ట్ రాసాను ఓకే. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో ఇక్కడ సింప్లికేషన్ ఇంకేనా పోతా ఏది పోదు సరిపోతుంది ఓకే. పదిహేను నిమిషాలు వచ్చి